ఓం శ్రీ గురుభ్యో నమః. రసవాదులకు, ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు స్వర్ణానికి శత్రువులు తెలుసుకుందాం. స్వర్ణానికి శత్రువులు కాకి చిప్పలు, మాక్షికము, వంగము, పెట్లుప్పు, కాంతము, రసము, గంధకము, గోముఖ పాషాణము, కోడిగురుడ్ల పెంకులు, తాళకము, నాగము, అబ్రకము, గవిరి, హరిదంత పాషాణము, సవీరము, శృంగి పాషాణము, చవిటి ఉప్పు, మణిశిల, పొన్నాంబరు ఇవన్నీ కూడా బంగారానికి శత్రువులు. ఇవి తప్పించి మిగిలినవన్నీ కూడా మిత్రులుగా చెప్పబడింది. ఇప్పుడు ముందుగా చెప్పుకున్నవన్నీ స్వర్ణానికి శత్రువులు, అవి తప్ప మిగిలినవన్నీ మిత్రువులుగా చెప్పబడింది అన్నమాట. అయితే శాస్త్రం చెప్పేది ఏంటంటే, స్వర్ణ శత్రువుల్ని చంపుకొని మిత్రువుల్ని కలుపుకొని మూసలో పెట్టి ఊదితే సున్నం తయారవుతుంది. ఆ సున్నములో ఏ వస్తువులు పెట్టుకున్నా కట్టి గురువులు అవుతాయి. వీటితో మీకు గురువు తయారవుతుంది అని చెప్పి చెప్పబడుతుంది. అయితే ఇప్పుడు పాదరసానికి శత్రువులు తెలుసుకుందాం. పాదరసానికి శత్రువులు హరిదళ పాషాణము, కాంతము, పెట్లుప్పు, గౌరి, ఇనుము, కర్పూరము, ప్రజ్యాక్షారము, రాతి సౌడు, మాక్షికము, చవిటిపోత, పొన్నాంబరు, పూరము, కుంకుష్టము, ఇవన్నీ కూడా పొన్నాంబరు, పూరము, కుంకుష్టము ఇవన్నీ కూడా శత్రువులు. సవ్వీరము, విల్గారము, మైల్తుత్తము, తామ్రము, నాగము, తాళకము, రజితము, అబ్రకము, అంజనరాయి, తిమురు గలుగుదాము, పగడపుట్ట, తిమురు పాషాణము, పగడపుట్ట, గంధకము, మైల్తుత్తము, సీసము, మణిశిల, నవాక్షారము ఇవన్నీ కూడా పాదరసానికి మిత్రువులుగా చెప్పబడ్డాయి. అలాగే ఇనుముకి శత్రువులు మిత్రువులు. చవిటిపోత, నవాక్షారము, వంగము, గౌరి, శిలాసత్తు, గంధకము, కోడిగుడ్ల పెంకులు, మణిశిల, కాకి చిప్పలు, అబ్రకము, శృంగిపాషాణము, మాక్షికము, శంకు, వెలిగారము, కంచు శత్రువులు. కర్పూరము, పూరము, నవరత్నాలు, వెండి, నాగము, కపరి, తామ్రము, గంధకము, గంధక తామ్రము, భూనాగము, మయూర తామ్రము హితులు అంటే మిత్రువులు అన్నమాట. అలాగే ఇనుముకి ఏవైతే శత్రువులు మిత్రువులు ఉన్నాయో కాంతానికి కూడా అయ్యే ఉంటాయి. అయస్కాంతరాయి అని మనం కాంతరాయి అని మనం అడుగుతూ ఉంటాం. అవి ఇప్పుడు దొరకట్లేదు వాస్తవంగా. వాటికి కూడా శత్రుమిత్రులు ఇవే అన్నమాట. ఇనుముకి ఏవైతే వస్తాయో అవే శత్రుమిత్రులు సూదంటి రాయికి కూడా వస్తాయి. నమస్కారం, సెలవు.